ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంకాస్ న్యూ వరల్డ్. ఈరోజు మనం మొటిమల నివారణకు హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం. అంతకుముందు నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ వస్తుంది, బెల్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యాక్నీని తగ్గించుకోవడానికి 3 స్టెప్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ డబల్ క్లీన్జింగ్, తర్వాత ప్యాక్, తర్వాత నైట్ జెల్. దానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేపాకులండి. వీటిని నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న వేపాకులను ఒక గ్రైండింగ్ జార్లోకి తీసుకోండి. వీటిని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దానికోసం అందులో మనం రోజ్ వాటర్ వేసుకోండి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఎంతవరకు వీలైతే అంత మెత్తగా పేస్ట్ చేసుకోండి. చూడండి, గ్రైండ్ అయిపోయింది. ఇలా అయినా ఓకే. మనం దీని నుంచి ఇప్పుడు రసం తీసుకోవాలి. మీకు మొటిమలు అనేవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటే 2-3 డేస్లో తగ్గిపోతాయండి. అలా కాదు చాలా రోజుల నుంచి తగ్గట్లేవు అంటే మాత్రం ఖచ్చితంగా 1 వీక్ వాడండి. 1 వీక్లో మీరే రిజల్ట్ చూస్తారు. ఇప్పుడు ఈ వేపాకుని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఒకటి జెల్ తయారు చేసుకోవడానికి, ఒకటేమో ప్యాక్ తయారు చేసుకోవడానికి. మనం ఇది ఒకటి పెట్టుకుంటే సరిపోదండి. మన బాడీని కూడా మనం లోపల నుంచి కూడా క్లీన్ చేసుకోవాలి. మనకు మొటిమలు దేనికైతే అండి, ఇన్ఫెక్షన్ వల్లనో, హీట్ వల్లనో, ఎలర్జీ వల్లనో, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనో అవుతాయి. దానికోసం మనం లోపల 3 to 4 లీటర్స్ వరకు వాటర్ తాగడం, సబ్జా వాటర్ తాగడం, బెల్లంతో కలిపిన జ్యూస్లు తాగడం వల్ల కానీ, బెల్లంలో కూడా తాటి బెల్లం దొరుకుతుందండి. మీకు అవైలబుల్ ఉంటే తాటి బెల్లం వాడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మంచి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అల్లం రసం కూడా తాగొచ్చండి. మనం తినకూడనివి వచ్చేసి ఆయిల్ ఫుడ్ మొత్తానికి అవాయిడ్ చేయండి. మిల్క్కి సంబంధించిన మిల్క్ ప్రొడక్ట్స్ మొత్తం అవాయిడ్ చేయండి. మిల్క్, కర్డ్, నెయ్యి ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఇది పెట్టుకోండి, చాలా రిజల్ట్ ఉంటుంది. అయినా మాకు తగ్గలేదు అంటే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మనకు సాలిసిలిక్ పీల్స్ అని అవైలబుల్ ఉంటాయి. మీరు ఒకసారి కన్సల్ట్ అయితే మేడం మీకు చెప్తారు వాటి గురించి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రసం తీసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేపాకు జెల్ తయారు చేసుకుందామండి. దానికోసం 1 స్పూన్ వేపాకు జ్యూస్ తీసుకోండి. ఇది టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ అండి. ఇది మనకు మొటిమలు నివారించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. దీంట్లో అన్ని మనము మొటిమలు అంటేనే ఇన్ఫ్లమేటరీ, బ్యాక్టీరియల్ ఇవన్నీ ప్రాపర్టీస్ ఉంటాయండి. దీంట్లో 5 డ్రాప్స్ తీసుకో. ఈ ఎసెన్షియల్ ఆయిల్ అనేది ఒక చెట్టు ఆకుల నుంచి తయారవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి. EVN 400 మనకు అన్ని మెడికల్ షాప్లో అవైలబుల్ ఉంటాయి. మీరు ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది. ఒక 2 క్యాప్సిల్స్ తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని. విటమిన్ ఈ క్యాప్సిల్స్ లేకుంటే విటమిన్ ఈ ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్. పతాంజలి అలోవెరా జెల్ అండి. ఇది కేసర్ది, అంటే కుంకుమ పువ్వుది. మీ దగ్గర ఏ అలోవెరా జెల్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం జెల్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము కలుపుతూ ఉండాలి. చూసారా, జెల్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. మనకు ఇంకా తిక్కగా కావాలి అంటే ఇంకొక 1 స్పూన్ అలోవెరా జెల్ ఎక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్యాక్ తయారు చేసుకుందామండి. చూడండి, మనము అంతకన్నా ముందు గ్రైండ్ చేసినప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా, అదే ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేయండి. ఇది పతాంజలి ఆమ్లా పౌడర్ అండి. ఇది 1 స్పూన్ వేయండి. టర్మరిక్ అండి, ఇది 1/4 స్పూను. మెంతి పౌడర్ 1/2 స్పూను. 1 స్పూన్ వేసుకున్నా ఓకే. హనీ 1 స్పూన్. ఇప్పుడు మిక్స్ చేయండి. మనము ఫస్ట్ వీటి గురించి తెలుసుకుందామండి. రైస్ ఫ్లోర్ అనేది మనకు పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఆమ్లా పౌడర్ వేసినామండి. ఆమ్లా పౌడర్ అనేది మనకు స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. మళ్ళీ రిచ్ ఇన్ విటమిన్ సి ఉంటుంది, బి కాంప్లెక్స్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, కొలాజిన్ని కూడా మనకు బూస్ట్ చేస్తుందండి ఈ ఆమ్లా పౌడర్. మెంతి పౌడర్ అండి. మెంతి పౌడర్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్, స్కిన్ గ్లోయింగ్, విటమిన్ B3 అన్నిటికీ పనిచేస్తున్నట్టు మెంతి పౌడర్ చాలా బెస్ట్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డబల్ క్లీన్జింగ్ అన్నాం కదా, దానికోసం ఒక మసాజ్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మనకు వచ్చేసి కొబ్బరి నూనె అండి. ఇది వుడ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, ఆర్గానిక్ది తీసుకోవాలి. ఎక్కడికి 1 స్పూన్ తీసుకోండి కోకోనట్ ఆయిల్. నెక్స్ట్ ఇది వుడ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ అండి, ఆముదం నూనె. డబల్ క్లీన్జింగ్ అంటే చాలామందికి తెలియదండి. మెయిన్ మనము బయట తిరిగినప్పుడు డస్ట్ వల్ల మనం డబల్ క్లీన్జింగ్ చేయకపోవడం వల్లనే మొటిమలు అవుతాయండి. వీటిని ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. వీటినే వాడుకోవాలని ఏం లేదు. జోజోబా ఆయిల్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు, అవకాడో ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిలో టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యూజ్ చేద్దాము, 5 డ్రాప్స్. మన స్కిన్ కేర్ రొటీన్లో ఆయిల్ క్లీన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
మొటిమలు ఉన్న వాళ్ళే కాదండి, లేని వాళ్ళు కూడా మీరు రెగ్యులర్గా ఒక 1 వీక్ యూజ్ చేయండి. తర్వాత మీరు ముందు ఉన్న ఒక పిక్ తీసుకోండి, ఆఫ్టర్ 7 డేస్కి ఒక పిక్ చూడండి, మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఫేస్లో. ఓకే ఫ్రెండ్స్, క్లిన్జింగ్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. మనం చేసేది క్లిన్జింగ్ అంతే, డబల్ క్లిన్జింగ్. మామూలుగా మనం కుంకుమాది తైలం అవి కూడా మనం యూజ్ చేయొచ్చు ఆయిల్ స్కిన్ వాళ్ళు. కాకపోతే ఒక డే ఉంచుకోకుండా ఒక 2 అవర్స్ వరకే మసాజ్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఎట్లా అప్లై చేసుకోనో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా వాష్ చేసుకోండి. నేను వాష్ చేసుకునేది హిమాలయ నీమ్ ఫేస్ వాష్. మీరు ఏ ఫేస్ వాష్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే టీట్రీ ఆయిల్ కానీ, నీమ్ ఫేస్ వాష్ కానీ, లేకపోతే సాలిసిలిక్ యాసిడ్ అని ఉంటుంది. మనం తీసుకునే ఫేస్ వాష్ పైన ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వాష్ చేసేసుకోండి. ఇది క్లిన్జింగ్లో ఫస్ట్ మెథడ్ అండి. నెక్స్ట్ మనం ఆయిల్తో మసాజ్ చేసుకోవాలండి. అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోండి. నేను ఇక్కడ హ్యాండ్ పైన వేసుకుంటున్నా. మీరు ఫేస్ పైన ఏ డౌట్ లేకుండా చేసుకోండి. ఏ స్కిన్ వాళ్ళైనా, ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు చేసుకోవచ్చండి. ఈ మసాజ్ అనేది 5 to 10 minutes మినిమం చేయాలండి, అయితేనే రిజల్ట్ ఉంటుంది. మన లోపల ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ కానీ, పింపుల్స్ పైన వైట్ అవంతా బయటకు వెళ్ళిపోతాయి మీరు మసాజ్ చేసేటప్పుడే. అప్వర్డ్ డైరెక్షన్ కానీ, మసాజ్ టెక్నిక్స్ కానీ తెలియకుంటే నాకు కామెంట్లో కింద చెప్పండి, నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఇప్పుడైతే మీరు ఎక్కడెక్కడైతే పింపుల్స్ ఉంటాయో అక్కడ మీరు సర్క్యులర్ మోషన్లో చాలాసేపు మసాజ్ చేయండి. మసాజ్ అయిపోయాక ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో మెంతులు వేయండి. మెంతులు కానీ వేపాకు కూడా వేసుకోవచ్చు. వేసుకొని బాయిల్ అయ్యాక ఆ వాటర్లో ఒక టవల్ తీసుకోండి. ఒక టవల్ని డిప్ చేసి మనం బేర్ చేసేంత వేడితోటి మనము ఫేస్ పైన కొద్దిసేపు ఉంచుకోండి. అట్లాగే అది వేడి పోయేంత వరకు ఉంచుకోండి. అలా 3 times పెట్టుకోండి ఫేస్ పైన. లాస్ట్ సరి మనము ఈ టవల్ తోటే, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఆ టవల్ తోటే మర్దన చేస్తూ తీసేయండి. ఇలా చేయడం వల్ల పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. లోపల ఉన్న డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఆవిరి పట్టుకోవడం వల్ల కానీ, హాట్ వాటర్ డిప్ చేసిన టవల్ని పెట్టుకోవడం వల్ల కానీ పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. కాబట్టి మనం ఎప్పుడు హాట్ వాటర్తో చేసినా కూడా మనం కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవడం కానీ, ఐస్ క్యూబ్స్ వాడడం వల్ల మనకు పోర్స్ అనేవి మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు పోర్స్ అనేవి ఓపెన్ అయినాయి కాబట్టి మనం ఇప్పుడు వేపాకు ప్యాక్ పెట్టినాం అనుకోండి, డీప్గా వెళ్ళి ఇన్ఫెక్షన్ అనేది తొందరగా క్లీన్ చేస్తుంది, తొందరగా రిజల్ట్ వస్తుంది. అలానే ఆవిరి మాత్రం డైలీ పట్టుకోవద్దండి. మనం ఇప్పుడు ఆయిల్ క్లీన్జింగ్ డైలీ చేస్తున్నాం కాబట్టి మనం టవల్తో చేసుకుంటున్నాము. ఆవిరి డైలీ పట్టుకోవడం వల్ల ఓపెన్ పోర్స్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా టవల్తో చేసుకున్నామండి. మనం టవల్తో చేసుకోవడం వల్ల ఎక్కువ డీప్గా ఆవిరి అనేది వెళ్ళదు. అందుకని టవల్తో చేసుకుంటే డైలీ చేసుకునే ఏం కాదు. ఆవిరి మాత్రం డైలీ పట్టుకోవద్దు, వీక్లీ వన్స్ పట్టుకోవాలి అంతే. చూడండి ఫ్రెండ్స్, ప్యాక్ అనేది డ్రై అయిపోయింది. క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇది డే టైంలో కంటే నైట్ టైంలో చేసుకుంటే బాగుంటుందండి రిజల్ట్. డే టైంలో చేసుకుంటే మాత్రం బయటకు వెళ్ళకండి, డస్ట్ ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం జెల్ పెట్టేసుకోవాలి. ఈ జెల్ని మనం ఒక గాజు డబ్బాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. 1 వీక్ వరకు మనకు స్టోర్ ఉంటుంది. డైలీ నైట్ పడుకునేటప్పుడు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కూడా నొక్కండి. నేను అప్లోడ్